వెల్కమ్ టు రాజనీతి. ఐపాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ గురించి, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఎందుకంటే అంత పాపులర్ అయ్యాడు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఆయన మొదట ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం చేసేవాడు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి 2012లో గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపు కోసం పనిచేశాడు ఆయన. ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి ఆయన గెలుపు కోసం పనిచేశారు. సిఏజీ అంటే సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ పేరుతో భారీగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు నరేంద్ర మోడీ కోసం. ఆయన కోసం రూపొందించిన చాయ్ పే చర్చ, రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాలు అప్పట్లో ప్రజాదరణ పొందినాయి బాగా. ఆ ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్కు, అమిత్ షాకు భేదాభిప్రాయాలు వచ్చినాయి. వ్యూహాత్మక భేదాభిప్రాయాలు, వ్యూహాలకు సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేసారు. ఐపాక్ అని పొలిటికల్ కన్సల్టెన్సీ మొదలుపెట్టారు. భారతీయ ఎన్నికల ప్రచార సరళిని, ప్రచార వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ పూర్తిగా మార్చేశారని చెప్పాలి. గెలుపు కోసం నైతిక విలువలు దిగజార్చుకున్నా పర్లేదన్నట్టుగా పీకే వ్యూహాలు ఉండేవి. కులాల మధ్య గొడవలు, అసత్య ప్రచారాలు, బూటకపు హత్యాయత్నాలు, ఇలాంటి అనేక అనైతిక పద్ధతులన్నీ ప్రవేశపెట్టాడు ఈయన. గెలుపు కోసం ఏం చేసినా పర్లేదు అన్నట్టుగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. సంప్రదాయ ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలను అటకెక్కించారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులకు డేటా అనలిటిక్స్ జోడించి నివేదికలు తయారు చేసి సరికొత్త ఎన్నికల వ్యూహాలు రచించారు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్లో నితీష్ కుమార్ విజయం కోసం పనిచేశారు, సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు 18, 19, 17, 18, 19 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని కులాల కాష్టంగా మార్చారు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే బాణీలో రాజకీయం చేస్తూ ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయానికి పీకే స్ట్రాటజీలు దోహదపడ్డాయి. ఆ తర్వాత 2021లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు ఆయన. 21 ఎన్నికల్లో మమత గెలుపు కోసం వ్యూహరచన చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొని ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ 200కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించారు, ఘన విజయం సాధించారు. అదే సమయంలో తమిళనాడులో స్టాలిన్ కోసం కూడా పనిచేశారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ వస్తున్నారు అనే నినాదంతో డిఎంకే కోసం పనిచేశారు. స్టాలిన్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కడ ప్రశాంత్ కిషోర్ అడుగు పెడితే అక్కడ అధికారం ఖాయమనే నమ్మకాన్ని ఆ సమయంలో రాజకీయ పార్టీల్లో కలిగించారు ఆయన. డిఎంకే గెలిచిన తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చేసి బీహార్లో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అంటే బహుశా అనుకుని ఉంటారు, ఎంతమంది నేను గెలిపించాను, నేను సొంతంగా పార్టీ పెట్టుకుని నేను గెలవలేనా అనుకుని ఉంటారు. అనుకుని పార్టీ పెట్టారు. సరే, ఆ పార్టీ ఫెయిల్ అయింది, అది వేరే విషయం. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి తెర వెనక నుంచి సహకారం అందించారు. ఫలితం మనకు తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయాన్ని సాధించింది. వైసీపీ సోదులు లేకుండా పోయింది. పీకే నిష్క్రమణ తర్వాత ఈ ఐపాక్ కన్సల్టెన్సీ బాధ్యతని రిషిరాజ్ సింగ్ అనే అతను తీసుకున్నాడు. ఈ రిషిరాజ్ సింగ్ కాన్పూర్ ఐఐటి గ్రాడ్యుయేట్, ఐపాక్కి కోఫౌండర్. పీకే వెళ్ళిపోవటం ఆ సంస్థను దెబ్బతీసిందని చెప్పాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఐపాక్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసింది. ప్రజల పల్స్ పట్టుకోవడంలో విఫలమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసింది. ఆ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది, బీజేపీ ఘన విజయం సాధించింది. మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి ఐపాకే కారణమని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శలు చేశారు. కొంతమంది, చాలామంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. పార్టీలో చీలిక కూడా వచ్చేసింది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఐపాక్ సంస్థ ఏది చెప్తే అది చేశారు, ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చారు, దాని మూలంగా పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్న విమర్శలు వచ్చినాయి. ప్రశాంత్ కిషోర్ ఉండగా ఐపాక్ హవా నడిచింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ పోటీ సంస్థలు చాలా వచ్చినాయి. సునీల్ కానుగోలు, షో టైమ్ కన్సల్టింగ్ వంటి సంస్థలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ 2 రాష్ట్రాల్లో ఘోర పరాజయాలు ఐపాక్ సంస్థను దెబ్బతీసాయని చెప్పాలి.
అలాగే బెంగాల్లో ఈ సంస్థ మీద రైట్స్ కూడా జరిగినాయి. ఆర్థికపరమైన చట్టపరమైన ఇబ్బందులు కూడా చిక్కుంది. ఒకప్పుడు దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఐపాక్ కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఐపాక్ వైపు చూసే పార్టీలు లేవు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఐపాక్ ట్రెండింగ్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు. ప్రశాంత్ కిషోర్ ఉండగా ఐపాక్ ఉన్నంత క్రేజ్ దేశంలో ఏ పొలిటికల్ కన్సల్టెన్సీకి లేదు. కానీ ఆయన నిష్క్రమించిన తర్వాత ఆ క్రేజ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ అసలు ఆ సంస్థ వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఇటీవల అంటే దాదాపుగా ఒక 8 ఏళ్లుగా ఎన్నికల కోసమే కాకుండా, ఎన్నికల స్ట్రాటజీల కోసమే కాకుండా పరిపాలనలో కూడా కన్సల్టెన్సీల ప్రమేయం పెరిగిపోతూ ఉంది. పార్టీలు ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేసిన కన్సల్టెన్సీలని ప్రభుత్వ వ్యవహారాలు, పదవుల పందేరాల్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఈ కన్సల్టెన్సీల సూచన మేరకే పదవులు ఇచ్చే సంప్రదాయం మొదలైంది. ఇది ఖచ్చితంగా పార్టీలను దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలో ఈ సంస్థలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ కన్సల్టెన్సీల కోసం పనిచేసే వాళ్ళకి స్థానిక పరిస్థితుల మీద పట్టు ఉండదు, లేదా అపరిమితమైన అధికారాన్ని చలాయిస్తున్నారు. దీని మూలంగా ప్రజల నుంచి ఎన్నికైన నేతల్లో అసహనం, అసంతృప్తి ఏర్పడుతుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరాభవమే దీనికి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం షో టైం కన్సల్టెన్సీ మీద విపరీతంగా డిపెండ్ అవుతుందన్న విమర్శలు అయితే ఉన్నాయి. షో టైం కన్సల్టెన్సీ సూచన మేరకే పదవులు పందేరాలు జరుగుతున్నాయని, ఈవెంట్ ఆర్గనైజర్ల పెత్తనం పెరిగిపోయిందనే అసంతృప్తి అధికారుల్లో, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల్లో కూడా ఉంది. ఈ అతి ప్రమేయాన్ని తగ్గించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.